త్రిబుల్ ఆర్ చిత్రం తర్వాత రామ్ చరణ్ నటించిన 2 సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలయ్యాయి. ఇందులో గేమ్ చేంజర్ కు కథ పరంగా, రామ్ చరణ్ యాక్టింగ్ పరంగా మంచి మార్కులే పడ్డా కూడా పాటల కోసం, సెట్స్ కోసం భారీ బడ్జెట్ ను కేటాయించి తెరకెక్కించడంతో చాలా మైనస్ గా మారింది. ఒక రకంగా త్రిబుల్ ఆర్ తర్వాత రాజమౌళి కర్స్ ను బ్రేక్ చేయడంలో రామ్ చరణ్ వెనుకపడ్డాడనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సెట్స్ పైకి వెళ్లడానికి ముందు నుంచే ఈ సినిమా కోసం రామ్ చరణ్ మేక్ ఓవర్ స్టిల్స్ వైరల్ గా మారాయి. అయితే రామ్ చరణ్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న RC16 స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుందని ఎప్పటి నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఏ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథ అనే దాని మీద క్లారిటీ లేదు. కబడ్డీ, ఖోఖో అనే పేర్లు బయటకు వచ్చినా ఫైనల్ గా క్రికెట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనుందని క్లారిటీ వచ్చేసింది. గత నెల రోజులుగా ఈ చిత్రం గురించి నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా RC16 కు పనిచేస్తున్న రత్నవేలు షూటింగ్ కు సంబంధించిన ఒక అప్డేట్ చెప్పడంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది. RC16 నైట్ షూట్ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందంటూ పోస్ట్ చేయడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం ఈ సినిమాపై మెగా అభిమానులు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడీగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జెర్సీ సినిమా తర్వాత ఇలాంటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సినిమా వస్తుండటంతో చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.